హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన సుమంత్ యాక్ట్ చేసిన అనగనగా మూవీ చూసేసా. ఈ వీడియోలో రివ్యూ చూసేద్దాం. స్టార్టింగ్ చాలా బాగుంది, అరే భలే ఉంది కదా అనుకునే లోపే మొత్తం ఇంప్రెషన్ పోయింది. అసలు ఏం బాగున్నాయి ఏం బాగోలేదో చూసేద్దాం. ఏం బాగున్నాయంటే ఇనిషియల్గా స్టూడెంట్స్ గురించి చూపించిన సీన్స్ బాగున్నాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చూపించిన సీన్స్ కూడా బాగున్నాయి, ఫాదర్ అండ్ సన్ మధ్య సీన్స్ బాగుంటాయి. సుమంత్ గారు యాక్టింగ్ కూడా బాగుంది, బాగా చేశారు. అవసరాలు శ్రీనివాస్ గారు కూడా బాగా చేశారు. అండ్ రామ్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి యాక్టింగ్ కూడా బాగుంది, బాగా చేశాడు. అండ్ మిగతా యాక్టర్స్ కూడా దే డిడ్ దేర్ బెస్ట్ అని చెప్పొచ్చు. బీజిఎం బాగుంది, సాంగ్స్ కూడా పర్లేదు, మంచి లైన్ తీసుకున్నారు. బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం చెడగొట్టారనిపించింది. మేబీ డైరెక్టర్ విజన్ వేరే అయి ఉండొచ్చు. ఏం బాగోలేదంటే ఫీమేల్ లీడ్ యాక్టింగ్ పర్లేదు అండ్ లిప్సింగ్ కూడా లేదు చాలా చోట్ల. ఎమోషనల్ సీన్స్ నీడ్ లేకపోయినా ఫోర్స్డ్ కరిగించారనిపించింది. సెన్సిటివ్ పీపుల్కి ఊరికే ఏడుపు వస్తుంది, బట్ అవసరం ఏముంది అనిపించింది నాకైతే. ఓపెనింగ్ అంత మంచిగా స్టార్ట్ చేశాక సెకండ్ హాఫ్ కంప్లీట్ డివేట్ అయిపోయింది. స్టోరీ రాసేటప్పుడు జెర్సీ మూవీ చూసినట్టున్నారు, మొత్తం యాజ్ ఇట్ ఈస్ అలానే అనిపిస్తుంది. చివరికి యాక్టర్ని కూడా సేమ్ వాడేశారు. ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంచి మూవీ చూస్తున్నా అనే ఫీల్ నుండి ఏంటిదా ఏ మూవీ అనే స్టేజ్కి తీసుకొచ్చారు. బికాస్ ఆఫ్ దట్ సెకండ్ హాఫ్ అండ్ అన్నెసరీ ఎమోషనల్ సీన్స్. నచ్చింది అంటే నచ్చింది అనలేను, నచ్చలేదు అంటే నచ్చలేదు అనలేను. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ నాకు నచ్చలేదు బికాస్ ఆఫ్ దట్ ఫోర్స్డ్ ఎమోషనల్ సీన్స్. సెకండ్ హాఫ్ కొంచెం డిఫరెంట్గా తీసుంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఇలాంటి ఎమోషనల్ మూవీస్ కొంతమందికి నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. బేస్డ్ ఆన్ ఇట్ మీరే డిసైడ్ అవ్వండి చూడాలా వద్దా అనేది. ఈ మూవీ వచ్చేసి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.